ప్రభు అయినటువంటి యేసుక్రీస్తు పరిశుద్ధ నామములో మరి ఈ పరిశుద్ధ దినమున మీ అందరికీ వందనాలు తెలియజేస్తూ ఉన్నాను. మరి గతించిన అటువంటి ఆ ప్రసంగంలో మరి క్రీస్తు రెండవ రాకడ గురించి మనం ధ్యానం చేసుకున్నాం. మరి మన క్రైస్తవ జీవితానికి రహస్య రాకడ గురించి, అదేవిధంగా 7 సంవత్సరముల శ్రమల కాలం గురించి, మరి దాని తర్వాత యేసుక్రీస్తు యొక్క ప్రత్యక్ష రాకడ గురించి, మరి అదేవిధంగా ఆ మిలేనియం గురించి మన దేవుని బిడ్డలు చక్కని అవగాహన కలిగి ఉంటేనే మరి మనం బైబిల్ గ్రంథాన్ని మనం అర్థం చేసుకోగలం. అయితే ఈ దినము ప్రత్యేకంగా, ఈ పరిశుద్ధ దినమును ప్రత్యేకంగా నేను మీకు మిలేనియం గురించి నేను చెప్పాలి అని ఆశపడుచు ఉన్నాను. మరి యేసుక్రీస్తు ప్రభు వారి 1000 ఏండ్ల పరిపాలన చూడండి. మిలేనియం అనగా 1000 సంవత్సరాలు అనగా ప్రభు అయినటువంటి యేసుక్రీస్తు ఇశ్రాయేలీలకి అదేవిధంగా సంఘమునకు ఆయన వాగ్దానం చేసి ఉన్నాడు. ఆయన 1000 ఏండ్ల పరిపాలనలో మరి సంఘము అదేవిధంగా ఇశ్రాయేలీలు ఉంటారు. ఆయన మంచి పాలనలో, ప్రశాంతమైనటువంటి పరిపాలనలో మనమందరం పాలు పంచుకుంటాం 1000 సంవత్సరాలు. మరి బైబిల్ గ్రంథంలో కనుక మనం చూసినట్లయితే బైబిల్ గ్రంథంలో దీర్ఘాయుష్మంతులు ఉన్నారు. చూడండి, ఆదాము 930 సంవత్సరాలు బ్రతికాడు, ఆదికాండం 5:5లో చూస్తే. అయితే అదేవిధంగా షేతు 912 సంవత్సరాలు బ్రతికాడు, ఏనోషు 905 సంవత్సరాలు బ్రతికాడు, అదేవిధంగా కేయినాను 910 సంవత్సరాలు బ్రతికాడు, అదేవిధంగా మహాలలేలు 895 సంవత్సరాలు బ్రతికాడు, ఏరేదు 962 సంవత్సరాలు బ్రతికాడు, ఆనోకు 365 సంవత్సరాలు బ్రతికాడు, మెతుషలే 969 సంవత్సరాలు, అందరికంటే అత్యధిక సంవత్సరాలు బ్రతికినటువంటి వ్యక్తి. తర్వాత లెమేకును కనుక మనం చూసినట్లయితే 777 సంవత్సరాలు బ్రతికాడు, నోవాహు 950 సంవత్సరాలు బ్రతికాడు, అదేవిధంగా షేము 600 సంవత్సరాలు, అర్పక్షదు 438 సంవత్సరాలు, షేలహు 433 సంవత్సరాలు, ఏబేరు 464 సంవత్సరాలు బ్రతికినట్లు బైబిల్ గ్రంథంలో చూస్తూ ఉన్నాం. అనగా ఈ యొక్క ఈ ఆయుష్లను మనం చూసినప్పుడు మరి తగ్గుకుంటూ వస్తూ ఉన్నది. మరి మనం చేసినటువంటి పాపాల నిమిత్తం, ఇదిగో మన బలహీనతల నిమిత్తం మన ఆయుష్ డే బై డే తగ్గుతూ ఉన్నది. అయితే ప్రభు అయినటువంటి యేసుక్రీస్తు వాగ్దానం చేసింది ఏమిటంటే, మనకి ఆయన 1000 సంవత్సరాల పరిపాలనను మనకు ఆయన వాగ్దానం చేసి ఉన్నాడు. మనమందరం ఆయన 1000 సంవత్సరాల పరిపాలనలో పాలు పంచుకుందాం. మొదటి ఆదాము గనక మనం చూసి 930 సంవత్సరాలు బ్రతికి ఉన్నాడు. తర్వాత మెతుషలే అత్యధికంగా 969 సంవత్సరాలు బ్రతికి ఉన్నాడు. అయితే మరి వారికి ఇచ్చిన ఆయుష్ కంటే కూడా ఎక్కువ ఆయుష్, 1000 సంవత్సరాల ఆయుష్ని ప్రభు మనకి అనుగ్రహించబోతున్నాడు. మరి లోకంలో మరి ఇంకా బైబిల్లో చూసినట్లయితే 90వ కీర్తనలో మనం బ్రతికేది 70 లేక అధిక బలం ఉంటే 80 సంవత్సరాలు. అయితే ఒకటి గుర్తుంచుకోండి, అయినను ఈ జీవితంలో ఆయాసాలు ఉంటాయి, దుఃఖాలు ఉంటాయి, టెన్షన్స్ ఉంటాయి, రకరకాలైనటువంటి సమస్యలు మనం ఎదుర్కోవాలి. అయితే రాబోయేటటువంటి మిలేనియంలో మనం పాలు పంచుకునేటటువంటి 1000 సంవత్సరాల యేసుక్రీస్తు పరిపాలనలో ఇవన్నీ ఏమీ ఉండవు. ప్రశాంతంగా మనం జీవిస్తాం, ఎటువంటి టెన్షన్ లేకుండా మనం జీవిస్తామని చెప్పి ప్రభు అయినటువంటి యేసుక్రీస్తు మనకి వాగ్దానం చేసి ఉన్నాడు. అయితే ఇక్కడ మనం ఈ యొక్క మిలేనియం గురించి మనం ధ్యానం చేసుకుందాం. ఇక్కడ మిలేనియం మరి ఏ విధంగా ప్రారంభం అవుతుందంటే, అక్కడ ఒక యేసు ప్రభు ఒక యుద్ధం చేసిన తర్వాత ఆ యుద్ధంలో సాతానుని ఓడించి ఆ సాతానుని మరి 1000 సంవత్సరాలు ఒక అగాధంలో పడవేయటం జరుగుతుంది. అనగా 1000 సంవత్సరాలు వాడు అగాధంలోనే ఉండాలి అని చెప్పి దేవుని యొక్క వాక్యం సెలవిస్తూ ఉన్నది. ఆయన రెండవ రాకడలో కనుక మనం చూసినట్లయితే ఆయన ఒక యుద్ధము చేయటం జరుగుతుంది. ఆ యుద్ధంలోనే అదే ఫైనల్, మరి ప్రపంచానికి అదే ఫైనల్ వార్ అని చెప్పి మరి దేవుని యొక్క వాక్యం సెలవిస్తూ ఉన్నది. 2 యుద్ధాల్లో మొదటి యుద్ధం గోగ్ మాగోగ్ అని చెప్పి మనం దేవుని యొక్క వాక్యంలో చూస్తున్నాం. రెండవదిగా
హర్మ హర్మెగిద్దోను అనేటటువంటి యుద్ధం. ఇది యేసుక్రీస్తు అంత్యక్రీస్తుని అనుసరించినటువంటి వారిని అందరినీ ఓడించి సంహరించి మరి తరువాత ఇశ్రాయేలులకి మరి విశ్వాసులమైనటువంటి మనకి ఆయన వాగ్దానం చేసింది 1000 సంవత్సరాల పరిపాలన వాగ్దానం చేసి ఉన్నాడు. కాబట్టి మనం యేసుక్రీస్తు యొక్క 1000 సంవత్సరాల పరిపాలనలో మనం పాలు పంచుకుంటాం. అయితే ఇక్కడ వాక్య భాగంలో కనుక మనం చూసినట్లయితే మొట్టమొదటి పాయింట్ ఏంటంటే సాతాను 1000 సంవత్సరాలు బంధించబడును. ఈ యొక్క 7 సంవత్సరాల మహాశ్రమల కాలం తర్వాత ప్రభు అయినటువంటి యేసుక్రీస్తు హర్మగెద్దెను యుద్ధంలో వాళ్ళందరినీ ఓడించి వారిని సంహరించి సాతాన్ని ఒక అగాధంలో పడవేస్తాడు. 1000 సంవత్సరాలు సాతాను ఒక అగాధంలో పడవేయబడతాడు. ప్రకటనల గ్రంథం 20వ అధ్యాయం 1 నుంచి 3 వరకు మనం చదివినట్లయితే ఈ విషయాన్ని మనం అర్థం చేసుకోవచ్చు. రెండవదిగా మనం చూసినట్లయితే ఇక్కడ సృష్టి అంతయు శాపము నుండి విడిపించబడును. మరి ఏ శాపం సృష్టి పొందుకున్నది అంటే ఇక్కడ మొట్టమొదటిగా చూసినట్లయితే మానవుడు చేసినటువంటి పాపానికి ఆదికాండం 1వ అధ్యాయం 26, 28 వచనాల్లో దేవుడు మనకి ఇక్కడ వాగ్దానం చేశాడు, ఏలమని వాగ్దానం చేశాడు. అయితే పాపము ద్వారా ఆ యొక్క సౌందర్యము పోగొట్టబడెను. ఆ యొక్క సృష్టి సౌందర్యము కోల్పోవడానికి కారణం ఏంటంటే ఆదాము చేసినటువంటి పాపము. అందుకనే ఆదికాండం 3వ అధ్యాయం 17 నుంచి 18 వరకు మనం చదివినట్లయితే సౌందర్యము పోయి ముండ్ల తుప్పలు గచ్చ పొదలు వచ్చినవి. ఈ శాపము యేసుక్రీస్తు ప్రభు పరిపాలనలో తొలగిపోవును. 1000 సంవత్సరాల పరిపాలనలో ఇక ముండ్ల తుప్పలను మనం చూడం, మరి సౌందర్యవంతమైనటువంటి భూమిని మనం చూడబోతున్నాం. అదేవిధంగా రెండవదిగా సారము పోగొట్టబడెను. ఆ యొక్క రెండవ శాపం ఇదిగో మన కయ్యను చేసినటువంటి పాపానికి భూమి సారము పోగొట్టుకొనబడెను అని చెప్పి వాక్యం సెలవిస్తూ ఉన్నది. అయితే 1000 ఏళ్ల పరిపాలనలో మరి భూమి తిరిగి తన సారమును పొందుకుంటుందని చెప్పి వాక్యం సెలవిస్తూ ఉన్నది. మూడవదిగా చూసినట్లయితే శక్తిని పోగొట్టుకొనబడెను. ఇది 3వ శాపం. నోవాహు దినాల్లో నరుల యొక్క చెడుతనాన్ని బట్టి మరి ఆ భూమి తన శక్తిని కూడా పోగొట్టుకున్నట్లు మనం చూస్తూ ఉన్నాం. ఇంకా మనం ముందుకు మనం చూసినట్లయితే భూమి వికారముగాను శూన్యముగాను ఉండెను. ఆదికాండం 1-2 దేవదూతలు చేసిన అపరాధము వలన ఆ స్థితి సంభవించెను. ఇది మానవ సృష్టికి ముందుగా జరిగినటువంటి పరిస్థితి. మరి ఈ విధంగా శపించబడినటువంటి ఈ భూమి మరి తిరిగి సౌందర్యాన్ని పొందుకుంటుంది, సారాన్ని పొందుకుంటుంది, శక్తిని పొందుకుంటుంది. మరి అటువంటి భూమి మీద మనమందరం యేసుక్రీస్తు యొక్క పరిశుద్ధ పరిపాలనలో 1000 ఏళ్ల పరిపాలనలో మనమందరం పాలు పంచుకోబోతున్నాం. ప్రియమైనటువంటి విశ్వాసి, ఈ లోకంలో నీ ఆయుష్ 70 సంవత్సరాలు లేక 80 సంవత్సరాలు కావచ్చు, మరి కొన్ని సంవత్సరాలు ఎక్కువ బ్రతకొచ్చేమో. అయితే ప్రభు అయినటువంటి యేసుక్రీస్తు మనకు వాగ్దానం చేశాడు, మనమందరం ఆయన 1000 ఏళ్ల పరిపాలనలో మనం పాలు పంచుకోబోతున్నాం. మరి తుచ్చమైనటువంటి ఈ జీవితాన్ని బట్టి మరి దేవుడిచ్చేటటువంటి ఆ 1000 సంవత్సరాల ఆశీర్వాదాన్ని మనం పోగొట్టుకొనకూడదు అని చెప్పి మనం తెలుసుకోవాలి. ఆ విషయాన్ని మనం నేర్చుకోవాలి. ఇక్కడ వాక్య భాగంలో కనుక మనం చూసినట్లయితే మూడవదిగా మనం చూసినట్లయితే మొదటిది సాతాను 1000 సంవత్సరాలు బంధించబడతాడు. రెండవది సృష్టి అంతయు శాపము నుండి విముక్తి పొందిద్ది. మూడవదిగా మనం చూసినట్లయితే యేసుక్రీస్తు రాజులకు రాజుగా ప్రభువులకు ప్రభువుగా నీతి సమాధాన రాజ్య పరిపాలన సమృద్ధిగా ఉండును అని చెప్పి దేవుని యొక్క వాక్యం సెలవిస్తూ ఉన్నది. అనగా సియోన్లో నుండి ఆయన పరిపాలన చేయను. ఇర్మియా గ్రంథం 3:17, కీర్తనలు 99 1 నుంచి 2 వరకు మనం చూసినట్లయితే ఇది మనం అర్థం చేసుకోవచ్చు. తర్వాత భూదిగంతముల వరకు ఆయన రాజ్యం చేస్తాడు. కీర్తనలు 72:8 మనం చూస్తున్నాం. ఆ దినమున యెహోవాకు మహిమకరమైన యెషయా గ్రంథం 4వ అధ్యాయం 2వ వచనంలో కూడా మనం చూస్తూ ఉన్నాం. వాగ్దానం చేయబడిన దావీదు సింహాసనం సదాకాలం స్థిరపరచబడిన యెషయా 9:7 మనం చూస్తున్నాం. అదేవిధంగా దావీదు వంశపు నీతి చిగురైన క్రీస్తు సింహాసనాసీనుడగును, ఆయన దేవుడు నియమించిన రాజు ఇర్మియా గ్రంథం 23:5 మనం చూస్తూ ఉన్నాం. తర్వాత ఆయన యేసుక్రీస్తు యొక్క రాజ్యం ఆ నీతి రాజ్యం అని చెప్పి దేవుని యొక్క వాక్యం సెలవిస్తూ ఉంది. యెషయా గ్రంథం 32వ అధ్యాయం 15వ వచనంలో మనం చూస్తున్నాం.
ఇంకా ఆయన రాజ్యం శాంతి రాజ్యం. చూడండి ఇక్కడ యెషయా గ్రంథం 9వ అధ్యాయం 6వ వచనం, అదేవిధంగా యెషయా గ్రంథం 2వ అధ్యాయం 4వ వచనం, అదేవిధంగా ఇర్మియా గ్రంథం నిర్భయముగా జీవించగలిగిన దినము, ఇర్మియా గ్రంథం 23:6, బెదిరించేవారు లేని రాజ్యం, మీకా 4:4, భూదిగంతంలో వరకు శాంతి కనిపించును, జకరియా 9:10 మనం చూస్తూ ఉన్నాం. అదేవిధంగా సమృద్ధి గల రాజ్యం, ప్రజలందరికీ క్షేమాభివృద్ధి కలుగును, కీర్తనలు 72:7 వచనంలో, ఆయన దినములలో నీతిమంతులు వర్ధిల్లుదురు అని చెప్పి యెషయా గ్రంథం 32:2లో మనం చూస్తూ ఉన్నాం. తర్వాత ఇంకా మనం చూసినట్లయితే సాతానుడు 1000 సంవత్సరాలు బంధించబడ్డాడు. అది ఇక్కడ సాతాను లేని రాజ్యంలో మనం 1000 సంవత్సరాలు ప్రభు అయినటువంటి యేసుక్రీస్తు పరిపాలనలో మనం ఉండబోతున్నాం. అందుకని ఇక్కడ సాతాను ఆది నుండి ఉండెను, ఆ యుగములన్నిటినూ పనిచేశాడు ఆయన, కానీ క్రీస్తు రాజ్యంలో వానికి స్థానము లేదు. ఈ 1000 ఏండ్ల ప్రభు అయినటువంటి యేసుక్రీస్తు పరిపాలనలో సాతానుకు స్థానము లేనటువంటి రాజ్యం. ఇంకా నరహత్యలు ఉండవు. యోహాను 8:44లో చూసిన నేరము మోపు పని ఉండదు, మోసం ఉండదు, విరోధ భావం ఉండదు, శోధనలు ఉండవు, విగ్రహారాధన ఉండదు, దుష్టత్వం ఉండదు, తంత్రములు ఉండవు, అవిధేయత ఉండదు అని చెప్పి ప్రకటనలు 21:1-6 వరకు కనుక మనం చూసినట్లయితే క్రీస్తే సర్వలోక రాజయుండును, ఈ లోకరాజ్యములన్నీ ఆయన వగునని చెప్పి జకరియా 14:9లో మనం చూస్తూ ఉన్నాం. అదేవిధంగా యెరూషలేము ఏ విధంగా ఉంటుంది, ఈ యొక్క 1000 సంవత్సరాల పరిపాలనలో యెరూషలేము యొక్క స్థితిని కూడా మనం ధ్యానం చేసుకోవాలి. అంత్య దినముల్లో యెహోవా పర్వతము కొండల కంటే ఎత్తుగా ఎత్తబడును, ప్రవాహము వచ్చినట్లు సమస్త అన్యజనులు దానిలోకి వచ్చెదరు. ఆ కాలమున సియోనులో నుండి ఉపదేశము, యెరూషలేము నుండి యెహోవా వాక్కు బయలువెళ్ళును. జనులు గుంపులు గుంపులుగా వచ్చి యాకోబు దేవుని మందిరమునకు, యెహోవా పర్వతమునకు వెళ్ళుదము రండి, ఆయన మన మార్గము విషయమై బోధించునని వారి తమ ఖడ్గములను నాగటి నక్కులుగాను తమ ఈటలను మచ్చు కత్తులుగాను సాగగొట్టుదురు. యుద్ధము నేర్చుకొనుట ఇక మానిపోవును. మీకా 4వ అధ్యాయం 1-4 వరకు చూసినట్లయితే యుద్ధములు ఉండవు. అదేవిధంగా అందరూ క్రీస్తునే ఆరాధిస్తారు. ఈ 1000 ఏండ్ల పరిపాలనలో అందరూ కూడా ప్రభు అయినటువంటి యేసుక్రీస్తును మాత్రమే ఆరాధిస్తారు అని చెప్పి ఇక్కడ వాక్య భాగంలో యెషయా గ్రంథం 49:23లో కనుక మనం చూసినట్లయితే, కీర్తనలు 72:11 వచనంలో మనం చూసినట్లయితే మనం చూడొచ్చు. అదేవిధంగా దేవుని యొక్క మహిమ ఏ విధంగా ఉంటుంది అంటే యెషయా గ్రంథం 4వ అధ్యాయం 4-6 వరకు చదివినట్లయితే, యెరూషలేము శుద్ధి చేయబడి దైవ రూపముతో నిండియుండును అని చెప్పి ఇక్కడ వాక్యం సెలవిస్తూ ఉన్నది. తర్వాత ఇంకా ముందుకు పోయినట్లయితే అది ఇశ్రాయేలులకు మనకు బహు ఆనందకరమైనటువంటి కాలము అని చెప్పి దేవుని యొక్క వాక్యం సెలవిస్తూ ఉన్నది. ఎందుకంటే చెదిరిపోయినటువంటి యూదులు సమకూర్చబడు దినములు యెషయా గ్రంథం 11:12లో మనం చూస్తున్నాం. యెహెజ్కేలు 36:27లో కూడా జెఫన్యా 3:19-20 వరకు మనం చూస్తూ ఉన్నాం. అదేవిధంగా వారందరికీ ఒకే రాజు, ఆయనే ప్రభు అయినటువంటి యేసుక్రీస్తు. యెహెజ్కేలు గ్రంథం 37:23లో కూడా మనం చూస్తూ ఉన్నాం. అయితే ఈ యొక్క 1000 ఏండ్ల పరిపాలనలో నరుల యొక్క స్థితి ఏ విధంగా ఉంటుంది అంటే, గుడ్డివాని కనులు తెరవబడును. ఈ లోకంలో గుడ్డివారు, మరి వికలాంగులు జీవితం జీవించినటువంటి వారు అంగవైకల్యం నుంచి విముక్తి పొందుకుంటారు. మరి ఈ లోకాన్ని చూడలేక పుట్టుగుడ్డి వారు కూడా ఆ మిలేనియంలో 1000 సంవత్సరాల పరిపాలనలో యేసుక్రీస్తు పరిపాలనలో వారు దృష్టి కలిగి ఉంటారు అని చెప్పి వాక్యం సెలవిస్తూ ఉంది. చెవిటి వారి చెవులు విప్పబడును, యెషయా గ్రంథం 29:18. మరి కుంటివాడు గుప్పివలే గంతులు వేయును, యెషయా గ్రంథం 35:5-9 వరకు చూస్తున్నాం. మూగవాని నాలుక మాట్లాడును, యెషయా గ్రంథం 29:18-24 వరకు మనం చూస్తున్నాం. వ్యాధులుండవు, బాధలుండవు, బాగుగా లేదని అందులో నివసించువాడెవడును అనడు, దానిలో నివసించు జనులు దోషము పరిహరింపబడును. యెషయా గ్రంథం 33:24లో మనం చూస్తూ ఉన్నాం. అదేవిధంగా యుద్ధములుండవు, ప్రజలు వందలాది సంవత్సరాలు బ్రతుకుతారు, సకల జనులు దీర్ఘాయుష్యు కలిగి ఉంటారు. మొదటి ఆదాము బ్రతికింది 950 సంవత్సరాలు, మెతుషెల అత్యధికంగా 969 సంవత్సరాలు బ్రతికాడు. అయితే ప్రభు అయినటువంటి యేసుక్రీస్తు పరిపాలనలో మనం పర్ఫెక్ట్గా 1000 సంవత్సరాలు ఆయనతో ఉంటాము అని చెప్పి దేవుని యొక్క వాక్యం సెలవిస్తూ ఉన్నది.
అదేవిధంగా ఇక్కడ జనుల యొక్క ఆత్మీయ స్థితి ఏ విధంగా ఉంటుందో మనం ధ్యానం చేసుకుందాం. సర్వజనుల మీద పరిశుద్ధాత్మ కృమ్మరించబడును. చూడండి, ఇక్కడ ఇశ్రాయేలు మీద యెషయా గ్రంథం 44:3, యెహెజ్కేలు 38:23, 39:29లో కనుక మనం చూసినట్లయితే సర్వజనుల మీద పరిశుద్ధాత్మ కృమ్మరించబడును. ప్రతి యూదుని మీద, అదేవిధంగా సర్వజనుల మీద సంపూర్ణ జ్ఞానము కలిగి ఉందరు, అందరూ క్రీస్తునే ఆరాధించెదరు, సకల జనులకు సువార్త ప్రకటించబడును అని చెప్పి ఇక్కడ ఆరాధన క్రమం ఏ విధంగా ఉండే, యెరూషలేము ఆరాధన కేంద్రముగా ఉండును, ప్రవాహము వచ్చినట్లు సమస్త జనులు దానిలోనికి వచ్చెదరు. ఆ కాలమున సియోనులో నుండి ధర్మశాస్త్రము, యెరూషలేము నుండి యెహోవా వాక్కు బయలువెళ్ళును. ఆ దినమున యెహోవా మాత్రమే ఘనత వహించును అని చెప్పి దేవుని యొక్క వాక్యం సెలవిస్తూ ఉన్నది. అదేవిధంగా అపోస్తులుల ఆశలు తీరినటువంటి దినములు, ఆ దినం 1000 ఏండ్లు. చూడండి, 12 మంది అపోస్తులు 12 సింహాసనం మీద ఆసీనులై ఇశ్రాయేలు 12 గోత్రముల వారిని తీర్పు తీర్చెదరు. మత్తయి సువార్త 19వ అధ్యాయం 27వ వచనం, లూకా 22:29లో మనం చూస్తూ ఉన్నాం. ఆ దినం అపోస్తులు, అయ్యా నేను మిమ్మల్ని వెంబడిస్తున్నాం, మాకు ఏమి లాభం, ఏం కలుగుతుంది అంటే మీరు 12 సింహాసనం మీద కూర్చొని మరి ఏలుదురు అని చెప్పి వారికి వాగ్దానం ఇచ్చినట్లు మనం చూస్తూ ఉన్నాం. అదేవిధంగా మనం అనుభవించేటటువంటి ఆశీర్వాదాలు, మరి మంచి పరిపాలన మనం కలిగి ఉంటాం. లూకా సువార్త 19:17 100 రెట్లుగా అనుభవిస్తాం అని చెప్పి ఇక్కడ మత్తయి 19:29 మనం చూస్తున్నాం. మరి సింహాసనంపై ఆసీనులగుదురు, ప్రకటనలు 3:21లో మనం చూస్తున్నాం. అధికారం కలిగి ఉంటాం, ప్రకటనలు 20:21. ఏలికలై ఉందురు, ప్రకటనలు 2:26-27, దానియేలు 7:22లో మనం చూస్తున్నాం. దూతలకు తీర్పు తీర్చేటటువంటి యోగ్యత ప్రభు మనకు అనుగ్రహిస్తాడు. 1 కొరింథీ 6:2. మరి పరిశుద్ధులై ఉంటాం, ప్రకటనలు 26వ వచనం. క్రీస్తుకి యాజకులై ఉంటాం, ప్రకటనలు 26వ అధ్యాయం. మరి దేవునివి ఆయన బిడ్డలకు చెందును, రోమా 8:32, దానియేలు 7:27లో మనం చూస్తూ ఉన్నాం. మరి దేవుని వారసులై ఉంటాము, రోమా పత్రిక 8:7, గలతీ 4:7లో మనం చూస్తూ ఉన్నాం. అదేవిధంగా ప్రభువును పోలి ఉందుము, 1 యోహాను 3:2. కాబట్టి ప్రియమైనటువంటి దేవుని బిడ్డలారా, మనమందరం దేవుడు మనకిచ్చినటువంటి యోగ్యత, మనం క్రీస్తు యొక్క 1000 సంవత్సరాల పరిపాలనలో మనమందరం పాలు పంచుకుంటాం. కాబట్టి మీరందరూ సిద్ధపడాలి, నేను సిద్ధపడాలి, అందరం సిద్ధపడాలి. ఎందుకంటే ఈ లోక జీవితాన్ని అంటిపెట్టుకొని శరీరాశ, నేత్రాశ, జీవపుటంబంలో మనం జీవించి ఈ యొక్క ప్రభు మనకిచ్చినటువంటి వాగ్దానాన్ని పోగొట్టుకోవటం కంటే ఈ తుచ్చమైనటువంటి జీవితాన్ని ప్రక్కకు పెట్టి ప్రభువుకు నమ్మకమైన బిడ్డలుగా మనం జీవిద్దాం. మరి 1000 సంవత్సరాల ప్రభువు యొక్క పరిపాలనలో మనమందరం పాలు పంచుకుందాం. మరి అటువంటి కృపను ప్రభు నీకు నాకు అనుగ్రహించునుగాక. స్టే బ్లెస్డ్. ఆమేన్.